దాకా వచ్చింది. ఎందుకు? ప్రధాన ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ అయ్యారు అప్పుడు ఉపేంద్ర. ఆ కాన్సెప్ట్ తో నడిచింది. అప్పుడు 32 సీట్లేమో వచ్చినాయి తెలుగుదేశం. అప్పుడు బీజేపీకి ఉన్న 2 సీట్లే. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రతిపక్ష ఫీలింగ్ తో ఇచ్చారు అవకాశం. ఇప్పుడు అట్లాంటి ప్రతిపక్ష హోదా అన్నటువంటిది ఆ రోజున కూడా వాళ్ళకి కూడా ఇవ్వాల. అదే కదా మన పయ్యావుల కేసు చెప్పింది. ఇప్పుడు కూడా అది ఒక ప్రొసీడియం బిగిన్ అయిపోయింది. అదే అందరూ అమలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కోసం ఎగ్జాంప్షన్ జగన్ ఏ పాయింట్ తో చెప్తాడు? ఇంకెవరూ లేరు కదా ప్రతిపక్షం, నేనే అంటున్నాడు. ఇది కొత్త పాయింట్. దీన్ని కోర్టు అంగీకరిస్తుందా లేదనేది చూడండి. అక్రమాస్తుల కేసుల విషయంలో గడ్డుకాలం మొదలైంది అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఈ ఏడాదిలో ఆయనకి ఏమైనా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా. అంటే ఈ కేసులు కోసం కోర్టుల చుట్టూ తిరగాలి. శిక్ష పడింది అనుకోండి, మళ్ళీ అప్పీలు, మళ్ళీ అది. కాకపోతే ఓవరాల్ గా జగన్ కి ఈ 2 ఏళ్లలో కేసులు తేలిపోయి శిక్షలు పడలేదు అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ కి జగన్ హీరో. శిక్షలు పడ్డాయి అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరికి జగన్ ని ఇక పోటీలో లేనట్టు. అది అంటే అధికార పార్టీ టార్గెట్ చేస్తే లాస్ట్ టైం ఒక కేజ్రీవాల్, లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక కవితో, అలాగా నెక్స్ట్ జగన్ ఇది వినిపిస్తోంది. ఇంకా అయ్యేదే లేదు కదా. వాళ్ళు ఇప్పుడు ట్రైల్లో అంటే జైలుకి వెళ్ళారా లేదా? వాళ్ళందరూ జైలు వచ్చేసాడు కదా, ఇంకేముంది? ఇంకా ఆ కేసుల్లో జైలుకి వెళ్ళేది ఏం లేదు. ఆ కోట అయిపోయింది. ఇప్పుడు వీటిలో శిక్షల్లో 2 రకాల